అది అట్లే కంటిన్యూషన్ చేస్తాను మీ రెస్పాన్స్ బాగుంటే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 3 క్లాసెస్‌లో ఫస్ట్ క్లాస్ వచ్చి 251 వ్యూస్ వచ్చాయి. దాంట్లో ఈ 251 వ్యూస్‌లో గట్టిగా మాట్లాడితే ఒక 10 మంది కూడా చూసిండ్రు. నెక్స్ట్ ఇంకొకటేమో 130 వ్యూస్ ఏమో వచ్చాయి. దాంట్లో కూడా ఒక 2 మెంబర్స్ ఏమో చూశారు. నెక్స్ట్ 61 వ్యూస్ వచ్చాయి థర్డ్ దానికి. దాంట్లో ఒక 1 మెంబరు 2 మెంబర్స్ ఎవరో చూశారు అంతే. అదే కట్ ఆఫ్ వీడియోస్ పెడుతుంటే పెడితే 5000, 6000, 7000, 9000 కూడా పోయినాయి వ్యూస్. అసలు కట్ ఆఫ్ల మీద ఉండే ఇంట్రెస్ట్ కంటెంట్ మీద ఎందుకు రావట్లేదో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి. నాకైతే అసలు అర్థం కావట్లేదు. అసలు కంటెంట్ చదివితే మనము ఫస్ట్ టాపిక్ వైజ్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు యూజ్ అయ్యేదే అసలైన సబ్జెక్టు. మెయిన్ పాలిటీ కానీ హిస్టరీ కానీ ఖచ్చితంగా దీంట్లో నుంచి మనకి ఎగ్జామినేషన్ ఉపయోగపడుతుంది. అది మనం అసలు ఉపయోగపడనివి చూసుకుంటుంటే ఏమొస్తుంది? అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. నేనైతే అడగను. మెయిన్ పాయింట్ ఫస్ట్ ఇలాంటి కంటెంట్ చూడండి. మీ ప్రిపరేషన్ సగం సగం చేసుకుంటా కట్ ఆఫ్లు చూసుకుంటా ఇలాంటివి చేసుకుంటా పోతే మీరు అలానే ఉంటారు. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయమని నేనైతే అనుకుంటున్నా. ముందు ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. కట్ ఆఫ్లతో ఏముంది? కట్ ఆఫ్లు పెరుగుతాయో తగ్గుతాయో సరైన ఆస్పిరెంట్స్ ఎలా ఉంటాడంటే అసలు కట్ ఆఫ్లు ఎక్కువ గమనించాడు. జస్ట్ ఊకే అటెంప్ట్స్ ఉన్నాయో లేదా చూస్తూ వెళ్ళిపోతాడు. అందుకే నార్త్ వాళ్ళకి మనకి సౌత్ వాళ్ళకి చిన్న డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్త్ ఛానల్స్ వాళ్ళు ఇలాంటి కట్ ఆఫ్లు ఎక్కువ పట్టించుకోరు. ఓన్లీ ప్రిపరేషన్ పైన మాత్రమే ఫోకస్ చేస్తారనమాట. వాళ్ళకి మనకి డిఫరెన్స్ అదే. వాళ్ళకి జాబ్స్ రావడం ఎక్కువ కారణం కూడా అదే. వాళ్ళు ఎప్పుడు ప్రిపరేషన్ పైన ఉంటారు, ఇట్లా కట్ ఆఫ్ల పైన ఉండరు. నేను చాలాసార్లు తెలిసింది నాకు. అందుకే మనం ఇలా ఉన్నాం, వాళ్ళు అలా ఉన్నారు. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి ఒకసారి. ఊకే కట్ ఆఫ్లు చెప్పుకుంటా మన యూట్యూబ్ ఛానల్ కూడా అలానే ఉన్నాయి. నాకు కట్ ఆఫ్లు చేయడం ఇష్టం లేదు, కానీ ఏం చేద్దాం, అవే చూస్తారు. మీకు అవే కదా కావాల్సింది. ఉండే రియాలిటీ కంటెంట్ ఇద్దామంటే ఇంకా ఇవి వ్యూస్ ఎక్కువైనంటే వీటిపైన కంటెంట్ చేద్దామనే హోప్స్ వస్తాయన్నమాట. అవునరా చూస్తున్నారు జనాలు, అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం, ఇంకా కొత్తగా ట్రై చేద్దాం అని వస్తాయి. మీకు నా దగ్గర కంటెంట్ టన్నుల కొద్ది ఉంది. నీకు ఏది కావాలంటే అన్ని ఇస్తా, కానీ మీరు ఎంకరేజ్ చేయట్లే. నా ప్రాబ్లం అదే. మీకు ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది నాతో, కానీ ఎంకరేజ్మెంట్ అనేది జీరో అనమాట. మీరు చేసే పాయింట్, మీరు చేసే పద్ధతి కూడా అలానే ఉంది. ఒకసారి వీడియో చూడండి, కట్ ఆఫ్ల వీడియో 9000 నుంచి ఆల్మోస్ట్ మినిమం 1000 తగ్గలే ఒక కట్ ఆఫ్ వీడియో. అసలు అంటే ఇలాంటి వీడియోస్ చేస్తా అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు నా మనసాక్షి ఒప్పుకోవట్లే. అందరిలాగా ఫేక్గా నాకు ఉండబుద్ధి కాదు. అలాగా మీకు రియల్ కంటెంట్ ఇద్దామని నేను ట్రై చేస్తాను కదా. మీకు వీటిపైన కట్ ఆఫ్ల పైనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ సబ్జెక్ట్ పైన లేదు. మన నార్త్ ఛానల్ వాళ్ళు అలా లేరండి, వెళ్ళి చూడండి. నార్త్ ఛానల్ వాళ్ళు ఫస్ట్ ప్రిపరేషన్ పైనే ఫోకస్ ఉంటారు. వీళ్ళు వేరే కట్ ఆఫ్ల పైన ఫోకస్ ఉండరండి. అందుకే నేను పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఏమైనా ఉంది అంటే ఫస్ట్ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. కట్ ఆఫ్లు చూస్తే ఏమొస్తుందండి మనకి? కట్ ఆఫ్ చూడడం వల్ల అసలుకి ఏమి యూజ్? టైం వేస్ట్ తప్ప. చాలామంది యూట్యూబ్ ఛానల్, మన తెలుగు యూట్యూబ్ ఛానల్ అన్నీ నేను అబ్జర్వ్ చేశాను. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ పర్సన్ ఒక్కడే బాగా చెప్తున్నారు, కంటెంట్ అనేది ఇస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇస్తున్నారు. నేను చూశాను, ఆ పేరు తీసుకురావట్లేదు, కానీ మంచి క్వాంటిటేటివ్ అప్డేట్ చెప్తున్నాడు, రీజనింగ్ అన్నీ చెప్తున్నాడు. అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు ఆ పర్సన్. 20,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా నేను కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి కట్ ఆఫ్లు చెప్పడం కోసం నేనైతే ట్రై చేయకూడదని నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం ఎవరైనా
నన్ను తప్పుగా అనుకున్నా పర్లేనండి. మనం ఏదైనా రియాలిటీనే ఉండాలి. ఊరికే కట్ ఆఫ్లు చూసుకుంటా చూసి చూసి వేస్ట్, అసలు విసుగు. పాయింట్ అది నువ్వు ఇప్పుడు నేను చెప్పడం వల్ల కట్ ఆఫ్లు నీకు రాకపోతే నన్నే కదా తిట్టుకునేది, వీడు చూడు వ్యూస్ కోసం ఎట్లా చేస్తున్నాడు అని. చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు సుమారుగా మన యూట్యూబ్ ఛానల్ వందల కొద్ది పుట్టుకొని వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కట్ ఆఫ్లు చెప్పడమే. వందల కొద్ది వేల కొద్దులు కూడా ఉన్నాయి. మ్యాక్సిమం కట్ ఆఫ్లు చెప్పుకుంటూ పోవడమే. కంటెంట్ ఎవడు వేయటంలే. ఈ 100 ఛానల్లో దాంట్లో కోర్సులు అమ్ముతున్నారు. ఇది ఇది నవ్వుగలంగా 199 రూపీస్కి కోర్సులు అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళ బెనిఫిట్ అయ్యి చూస్తున్నారు కానీ మీలో రియాలిటీ అనేది కనిపించట్లే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది అటు చూసేవాళ్ళని జనాలు ఏం చేయాలంటే వెర్రోళ్ళు అనే విధంగానే తిక్కోళ్ళు అనేది ఆలోచించాలంగా. వాళ్ళు మీ జీవితాల్లో ఆడుకుంటున్నారు. అలాంటి ఛానల్ని ఎలా నమ్ముతున్నారు నాకైతే తెలియదు. ఊగ పెట్టేసి కోర్సులు పెట్టి అమ్మేసేది. ఫ్రీగా ఇస్తున్నాడు ఎవడన్నా. నేను చెప్తున్నా, నార్త్ ఛానల్ ఫ్రీ ఇస్తున్నారు. మీ ఛానల్స్ కూడా నేను రివీల్ చేస్తాను. ఇలా చెప్పకూడదు కానీ నార్త్ ఛానల్ వాళ్ళు ఫ్రీ కంటెంట్ ఇచ్చి ఫ్రీ పీడిఎఫ్ సెండ్ చేసి రియాలిటీగా ప్రిపరేషన్ చేపిస్తారు నార్త్ వాళ్ళు. నిజం చెప్తున్నా. దానిలో ఛానల్స్ నేమ్స్ కూడా చెప్తా చూడండి. ఫస్ట్ గగన్ ప్రతాప్, నెక్స్ట్ ఇంకొక ఆదిత్య రంజన్, నెక్స్ట్ సైన్స్ ప్రకారం చూసుకుంటే నీరజ్ సార్, 4th ప్లేస్లో రాకేష్ యాదవ్ సార్. వీళ్ళందరూ ఫ్రీ పీడిఎఫ్లే, వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటారు. కొన్ని ఛానల్స్ మన తెలుగు ఛానల్స్లో ఫ్రీ పీడిఎఫ్స్, ఆ పీడిఎఫ్స్ని కూడా అమ్ముకోదిపోతున్నారు. వద్దురా స్వామి అని నాకు అదే అనిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ ఉండేవాళ్ళు నేనైతే నెక్స్ట్ టైం ఫ్రీ పీడిఎఫ్సే ఉంటాయి, కోర్సులు గీర్సులు అమ్మేది ఏముండదు. ఒకసారి ఆలోచించండి. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఎన్సీఆర్టీ బుక్స్ సెండ్ చేసి ఉంచా. అదేవిధంగా నార్త్ ఛానల్ వాళ్ళ పీడిఎఫ్లో సెండ్ చేసి ఉంచా. నేనే డబ్బులు పెట్టి అమ్మట్లేదు ఇక్కడ. ఇది నేను చెప్పేది. సో ఇకనైనా ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. ఈ కట్ ఆఫ్లు మానుకోండి. నా సజెషన్ అది. మీరు నన్ను తప్పుగా తిట్టినా పర్లే, బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పర్లే, ఎంతసేపు కట్ ఆఫ్లు చూసుకుంటూ ఉంటే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. నేను రాకపోతే ఏం చేస్తావు? వస్తే ఏం చేస్తావు? ఎన్టీపీసీకి 10 days ఇస్తారండి మీకు. ఇప్పుడు నేను మొన్న సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అంటారు. సెప్టెంబర్లో జరగకపోయినా నేను తిట్టుకుంటారు. సరే వచ్చా, ఏం చేస్తావు? నీ మంచికే కదా నేను చెప్పింది. మంచి చెప్తే ఎవడేనరు, చెడు చెప్పాలి ఇక్కడ. నీకు ఇంకా ఊహాలోకాల్లో నేను చెప్పాలన్నమాట. ఇంత వరస్ట్గా థింకింగ్ ఎందుకు వస్తుంది మనకి? సెప్టెంబర్ ఎగ్జామ్ అనుకొని ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ప్రిపరేషన్ చేస్తే మంచిదే కదా. ఎందుకు అట్లా బ్యాడ్గా థింకింగ్ చేస్తున్నారు చెప్పండి? అసలు ఆలోచించద్దండి ఇట్లాంటివన్నీ. నా మాట వినేవాళ్ళు వినండి, వినని వాళ్ళు నిజం చెప్తున్నా స్కిప్ చేసి పక్కన పోండి. గట్టిగా మాట్లాడితే అన్సబ్స్క్రైబ్ చేయండి, అవసరం లే నాకు. అట్లీస్ట్ చెప్పే మాట, ఎవరైనా చెప్పే మాట నా వినాలి కదా. ఇలాంటి ఆలోచనలు మానేసి నా సజెషను ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. అది గ్రూప్ డి కానీ, గ్రూప్ డి కోర్టు కేసు అయితే ఏమైతే మీకు ఎందుకండి? సింపుల్. ఏదైతే ఎందుకు మీకు? ఎన్టీపీసీ సెప్టెంబర్ లేకుండా అక్టోబర్ 1st weekలో వస్తాయి మీకు. ప్రిపరేషన్ పైన ఎందుకు చదవం మనం? కట్ ఆఫ్లు చూసుకుంటే ఎందుకుంటాం? నేను కట్ ఆఫ్లు ఇట్లాంటివి చూసే వాళ్ళ ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నా. సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి నేను మాట్లాడటం లేకుండా మళ్ళీ. సో ఇలాంటివి ఆలోచనలు మానేసి నా సజెషను ఇప్పటి నుంచైనా మేల్కొని ప్రిపరేషన్ అయినా ఫోకస్ పైన పెట్టండి. ప్రిపరేషన్ పైనే ఫోకస్ చేయండి, ఇంకా వేరేది ఏం చెప్పు. నేనైతే నీ లైఫ్ బాగుంటే, నువ్వు జాబ్ కొడితే నీ ఫ్యామిలీ బాగుంటుంది, నువ్వు బాగుంటావు. ఫ్యామిలీ గురించి ఆలోచించరు, మీ ఫ్యామిలీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్. ఇంకా మ్యారేజ్ కూడా అయింది. మ్యారేజ్ అయిన వాళ్ళంటే వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇలాంటివి చూసుకుంటూ ఉంటే మీ టైమే వేస్ట్ అనమాట. నా సజెషన్ అయితే కట్ ఆఫ్ల గురించి మానేయండి, ఓన్లీ ప్రిపరేషన్ పైనే ఫోకస్ చేయండి. అంతకుమించి ఇంకా నేనేం చెప్పను మీకు. ఓకే, ఇది ఇంకా 10 minutes అయింది. ఇది సపరేట్ వీడియో చేస్తా.
ఇప్పుడు పాలిటీలోకి వెళ్తాను ఇంకా ఇంకొక వీడియో నెక్స్ట్ పాలిటీ వస్తుంది, ఒకసారి చూడండి. ఇవన్నీ మీకోసమే నేను రెడీ చేసి ఉంచా. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని అదే పనిగా నీట్గా చెప్దామని అదే పని తీసుకొని ఉంచాను చూడండి. కంటెంట్ ఫ్రీ కంటెంటే, డబ్బులు కాదు ఇది. మళ్ళీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి నాకే మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేశారనుకోండి, నేను అదే ఎంత కష్టమైన పడి మీకోసం నేను రెడీ చేసి ఫ్రీ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా సెండ్ చేస్తాను. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే. మీరు ఎంకరేజ్ చేయకోకుండా ఊరికి సింపుల్గా చేసుకుంటే ఇట్లాంటి కట్ ఆఫ్లే చేసుకుంటే నేను ఇంకా కట్ ఆఫ్లే చేసుకుంటుంటాను. మీ ఇష్టం అది. ఇంకా నేను కట్ ఆఫ్లో ఒక్కటి చేసుకుంటా పోదాం. ఇంకా వేరేది ఏమొద్దు, కంటెంట్ వద్దు. కంటెంట్ ఏది కావాలంటే అది ఇస్తాను నేను, ఊరికే చెప్పట్లేదు. ఈ రైల్వే ఎగ్జామ్స్లో సుమారు ఒక 10 years నలిగినా నేను. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ సిచ్యువేషన్స్లో ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేది నాకు 100% పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప నేను పోస్ట్ చేయను. ఏది పడితే అది మాట్లాడను నేను. కొంతమంది చిల్లరగాళ్ళు వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు. ఆ చిల్లరగాళ్ళకి కూడా చెప్తున్నా, నీకంత ఫేక్ ఛానల్స్ నడుస్తున్నాయి చూడండి, వాళ్ళ దగ్గర పోయి చేయండి. నా దగ్గర వద్దు. ఊరికే ఏది పడితే అది మాట్లాడే పర్సన్ అయితే నేను కాదు. ఓకే. ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటే అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా ఎవరైతే కంటెంట్ నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకుమించి మీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. ఇంకా ఛానల్ మానిటైజేషన్ కూడా కాలే. ఇప్పటి వరకు 1336 మెంబర్స్ ఏమో అయ్యారు అంతే. ఇంకా ఫ్రీ కంటెంట్ ఇస్తే నాకు సపోర్ట్ చేస్తానని నేను అనుకుంటున్నా. అంతవరకు నెక్స్ట్ వీడియోలో పాలిటీ గురించి డిస్కస్ చేస్తా. యాక్చువల్గా ఈ వీడియో చేద్దామని వచ్చిన ఈ మాటలు మాట్లాడుతున్నాను చూడండి. 13 minutes అయిపోయింది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అట్లా కంటిన్యూషన్ వస్తుంది.